కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఈరోజు చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో చంద్రబాబు నాయుడు చేసింది తప్పు అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్టాలిన్, విజయన్, యోగి ఆదిత్యనాథ్లు ఏకసభ్య కమిషన్లు ఏర్పాటు చేయలేదు. కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమే ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశారని ఆయన మండిపడ్డారు. దళితులకు న్యాయం చేయాల్సిన చంద్రబాబు నాయుడు అన్యాయం చేస్తున్నారని ఆయన అన్నారు. డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగం రాసేటప్పుడు 2 సార్లు అలిగి వెళ్ళారని, నెహ్రూ తిరిగి డాక్టర్ అంబేద్కర్ని తీసుకొచ్చి భారత రాజ్యాంగాన్ని రూపొందించారని, భారత రాజ్యాంగంలో ఎస్సీ వర్గీకరణ అనే విషయం ఎక్కడ కూడా స్పష్టం చేయలేదని ఆయన చెప్పారు. రాజధాని ప్రాంత అభివృద్ధి కోసం 60,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొస్తున్నారని, దానివల్ల నష్టమే తప్ప చంద్రబాబు నాయుడికి లాభం లేదన్నారు. రాష్ట్రంలో అనేక ప్రాంతాలు వెనకబడి ఉన్నాయని, ఆ ప్రాంతాల అభివృద్ధి కోసం ఒక్కొక్క జిల్లాకు 5-6 కోట్లు సమకూర్చాలని చెప్పేసి ఆయన సూచించారు. అంటరానితనాన్ని చూశారు. అంటరానితనం అంటే ఏందో చాలా మందికి తెలియదు. ఈరోజు నేను చూశాను. ఒక చిన్న బిడ్డ, 6 నెలల బిడ్డ చావు బతుకుల్లో ఉంటే నా కళ్ళ ముందే ఒక డాక్టర్ దగ్గరకి తీసుకెళ్లడం జరిగింది. ఒక ఆయుర్వేదిక్ డాక్టర్. ఆ డాక్టర్ గారు ఆ బిడ్డ నాడి పట్టుకొని మందు ఇవ్వాలి. నాడి పట్టుకునేదానికి చావు బతుకుల్లో ఉన్నటువంటి బిడ్డ తండ్రికి చెప్పి తమలపాకు ఒకటి తీసుకోరా అని చెప్పాడు. లేత తమలపాకు. ఎందుకు? ఆ చావు బతుకుల్లో ఉన్నటువంటి దళిత బిడ్డ నాడి పైన చేయి పెట్టేదానికి ఆ ఆయుర్వేదిక డాక్టర్, ఆయన పేరు పట్టాభిరామయ్య, నా కళ్ళ ముందే ఉన్నాడు. ఆయనకు మనసు ఒప్పలేదు. ఆ తమలపాకు తెచ్చే లోపల బిడ్డ వెళ్ళిపోయి క్రూరమైనటువంటి అంటరానితనం. రెండవది, నా కళ్ళ ముందే చూశాను. దళితులు ఊళ్ళల్లో తిరగాలి అని అంటే మూతికి ముంత వెనకాల తాట్యాక్ కట్టుకొని తిరిగిన రోజులు నేను చూశాను 5 సంవత్సరాల నా వయసులో. ఇటువంటి క్రూరమైనటువంటి అంటరానితనం భారతదేశంలో 5,000 సంవత్సరాలు ఉండేది. మహాత్మా గాంధీ గారు స్వతంత్రం రాకముందు గుంటూరుకు కూడా వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు 2 విషయాల గురించి మాట్లాడాడు. ఒకటి దేశానికి స్వతంత్రం, రెండోది అంటరానితనం నిర్మూలన. స్వతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ ప్రధానమంత్రి అయ్యాడు. నెహ్రూకి ఆయన చెప్పాడు అంటరానితనం తీసేయాలి, ఎస్సీ ఎస్టీల అభివృద్ధికి రావాలి అని చెప్తూ అంబేద్కర్ గారిని భారత రాజ్యాంగ నిర్మాతగా చైర్మన్ చేయమని చెప్పడం జరిగింది. నాకెట్ట తెలుసని మీరు అడగవచ్చు. నాకు అంబేద్కర్ భార్య వల్ల నేను రాజకీయాల్లోకి వచ్చాను. 29 సంవత్సరాలకి నేను ఎంపీని అయ్యాను. ఆ అమ్మ సవితా అంబేద్కర్ గారు. ఒకరోజు రాజ్యాంగాన్ని రాసేటప్పుడు అంబేద్కర్ గారు కోపం వచ్చింది. రాజీనామాని నెహ్రూ గారి దగ్గరకు పంపించాడు. ఆ రోజుల్లో సెల్ ఫోన్లు లేవు. భార్యనే జాబ్ ఇచ్చి పంపిస్తే తీన్మూర్తి భవన్ కి జవహర్లాల్ నెహ్రూ గారు లేచి నిలబడి అంబేద్కర్ భార్య దగ్గర నుంచి చేతుల్లో తీసుకొని చదివి ఆ రాజీనామా పత్రాన్ని చించేయడం జరిగింది. చెప్పాడట ఆ అమ్మ నాకు చెప్పింది. నేను మహాత్మా గాంధీ గారు చెప్పినటువంటి ఆజ్ఞ ఇది. అంబేద్కర్ గారి చేత భారత రాజ్యాంగాన్ని రాయించు అని, అందుకొరకే ఆయన్ని చైర్మన్ గా పెట్టామమ్మా, వారిని తప్పకుండా దీన్ని పూర్తి చేయాలి అని చెప్పి జాబ్ చించేసి పంపించారు. అంబేద్కర్ గారు మళ్ళా
2 రోజుల తర్వాత అలిగి రాజ్యాంగాన్ని రాసేదానికి వెళ్ళాడు. ఆ విధంగా 2 సార్లు అలిగాడు. జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన్ని రాజీనామాలని తిరస్కరించి ఆయన చేత రాజ్యాంగాన్ని రాయించారు. రాజ్యాంగంలో ఎస్సీలకు ఈరోజు రిజర్వేషన్లు 15%, ఎస్టీలకు 7.5% రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి, మహాత్మా గాంధీకి, జవహర్లాల్ నెహ్రూకి, అంబేద్కర్ గారులకే దక్కిందని చెప్పుకోక తప్పదు. 75 సంవత్సరాలు అయిపోయింది స్వతంత్రం వచ్చి. ఈ 75 సంవత్సరాల తర్వాత ఒక తెలివి తక్కువ జడ్జిమెంట్ సుప్రీంకోర్టు నుంచి వచ్చింది. అది జడ్జిమెంట్ కాదు, మరి పిచ్చి వాళ్ళు కూడా రాయరు. 7 న్యాయమూర్తులు రాసినటువంటి జడ్జిమెంట్ నేను చదివితే జడ్జిమెంట్ కానే కాదు, అది ఆర్డర్ కానే కాదు. అటువంటి ఆర్డర్ పేరు పెట్టుకొని పక్కనే స్టాలిన్ చేయలేదు, మరి లెఫ్ట్ పార్టీల ముఖ్యమంత్రి విజయన్ చేయలేదు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో యోగి ఆదిత్యనాథ్ చేయలేదు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఏకసభ్య కమిషన్ చేశాడు. ఆయన ఎవరు? ఉత్తరప్రదేశ్ కు సంబంధించినటువంటి ఆయన పేరు మిశ్రా. ఆయనకు అంటరానితనం అంటే తెలియదు. వాళ్ళ ఇంటికి కూడా ఎస్సీలను రానివ్వడు. ఆయన ఆఫీసుకు పోవాలి. 87లో ఐఏఎస్ పాస్ అయ్యాడు. ఆయన రిటైర్ అయిన ఉద్యోగం వేయించాడు. ఆయన ఇంటికి పోవాలా, ఆఫీసుకు పోవాలన్నా దళితులు చెప్పులు తీసిపోవాల. ఇటువంటి అధికారిని పంపించి జిల్లాల్లో పంపించి ఒంగోలులో తగాదా పెట్టారు. ఈ విభజించు పాలించు అనేది బ్రిటిష్ వాళ్ళ ఆలోచన. వీళ్ళు చేసిన పాపమే. చంద్రబాబు నాయుడు నేను అడుగుతున్నా, దగ్గరగా ఉన్నావు, ఇక్కడనే ఉన్నావు, ఈ రోజు గుంటూరులోనే ఉన్నట్టున్నావు, అమరావతిలో. నేను అడుగుతున్నా, దళితులు నీకు చేసిన అన్యాయం ఏంటి? ఎందుకు వీళ్ళని విభజించి బలహీనం చేసి ఈ రిజర్వేషన్లు తీసేసేదానికి ప్రయత్నం చేస్తున్నావా అని నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు. మా ఊరు అయింది తిరుపతి, మీ అందరం యూత్ కాంగ్రెస్ లో ఉన్నాం. మరి నువ్వు వచ్చి ముఖ్యమంత్రిగా వీళ్ళకి ఏదో సహాయం చేయకుండా వీళ్ళెందుకు ముడ్డిలో ఏలు పెడతావయ్యా చంద్రబాబు నాయుడు అని నేను సూటిగా అడుగుతున్నా, ఖండిస్తున్నా. ఏకసభ్య కమిషన్ తప్పు, ఇది చంద్రబాబు నాయుడు చేసింది తప్పు. వెంటనే విరమించుకోవాలి. 25 అడుగులు ఎత్తున్న విగ్రహాన్ని విజయవాడ టౌన్ లో చాలా ముచ్చటి పడిపోయినా మంచి పని చేసింది ఆ రోజు ఆ ప్రభుత్వం. అంబేద్కర్ గారు ఒక మాట చెప్పాడు, యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్. అది అంబేద్కర్ గారి సిద్ధాంతాన్ని నేను నమ్ముతున్నా. అందుకొరకే కలిసి ఉండాలి, కలిసి ఉంటే కలదు సుఖం, కలిసి వచ్చిన అదృష్టం, దీన్ని పోంగొట్టుకోవద్దని అందరికీ చెప్తున్నా. వాళ్ళు కూడా నాకు దగ్గర సన్నిహితులే. కాంశీరామ్ మాదిగా అయినా నాకు మీ ఇద్దరం కలిసి ఒక ప్లేట్ లో భోజనం చేసాం. నాకై లేవు, పొరపొచ్చాలు లేవు. కలిసి ఉంటేనే కలదు సుఖం. అందరూ కలిసి రాజ్యాధికారం వైపు పోవాలి. ఎస్సీలు ఓబీసీలు కలిసి ముందుకు వెళితే రాజ్యాధికారం వస్తుంది. ఒక ఓబీసీ కాలేదు ఈ 75 సంవత్సరాల్లో ఒక్క రోజు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. పక్కనే స్టాలిన్ అయ్యాడు, కర్ణాటకలో సిద్ధరామయ్య అయ్యాడు, ములాయం సింగ్ అయ్యాడు, లల్లుపు. ఎందుకు ఒక ఓబీసీ ముఖ్యమంత్రి కాకూడదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? వాళ్ళు చేసిన పాపమే. 1953 నుంచి ఈ జిల్లాలో పుట్టిన ఎన్జి రంగా గారు తిరుపతిని రాజధాని నగరం చేయమని అడిగాడు మా జవహర్లాల్ నెహ్రూ. కానీ సంజీవ్ రెడ్డి చాలా బలంగా ఉన్నాడు నెహ్రూ దగ్గర కాంగ్రెస్ పార్టీలో. ఆయన దాన్ని కర్నూలుకు తీసుకెళ్లాడు, తిరుపతికి రావాల్సినటువంటి రాజధాని. ఆ తర్వాత అది హైదరాబాద్ పోయింది, తర్వాత ఇక్కడికి తుళ్ళూరుకు వచ్చింది, తుళ్ళూరు నుంచి విశాఖపట్నం అన్నారు, కర్నూలు అన్నారు, అన్ని అన్నారు. నాకైతే లోపల అనుమానం ఉంది, నేను బయటపడటం లేదు. ఇది మళ్ళా కర్నూలు పరిస్థితి తుళ్ళూరుకు రాకుండా చూసుకుంటే బాగుంటది చంద్రబాబు నాయుడు అని నేను సున్నితంగా తెలియజేస్తూ, ఉన్నటువంటి డబ్బు 60,000 కోట్ల రూపాయలు ఒక్క దగ్గర పెట్టకుండా అందరినీ తృప్తిపరచవయ్యా అని చెప్తున్నా. ముఖ్యమంత్రిగా చూడాలని కల కూడా నా మనసులో. ఆయనకి
అంతటి తాగిపోలేదు. ఆయనకి మళ్ళా 10,000 కోట్ల రూపాయలు పవర్ ప్లాంట్ పెట్టేదానికి రెడీ చేస్తున్నారు రిజర్వ్ బ్యాంకు, అన్ని జాతీయ బ్యాంకులు. ఇది కేవలం భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి ప్రాబల్యం వల్లే జరుగుతాం. కానీ బ్యాంకులు వర్గీకరణ అనే ఒక అంశం వచ్చింది ఈ మధ్య. వర్గీకరణ కావాల్సింది బ్యాంకుల్లో, వర్గీకరణ కావాల్సింది బ్యాంకుల్లో. లక్షల కోట్ల రూపాయలు ఇస్తున్నారు ఎస్సీ ఎస్టీలకు. ఈ రోజు ఇస్తున్నటువంటిది బ్యాంకుల్లో 1% కూడా లేదు. 25% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్నటువంటి బ్యాంకు రుణాలు 1% లేదు. 99% వేరే వాళ్ళకి ఇస్తున్నారు, కోటీశ్వర్లకే ఇస్తున్నారు. వర్గీకరణ కావాల్సింది ఓబీసీలకి ఇంత ఇవ్వాలి. 27% రిజర్వేషన్లు ఇచ్చాం. నువ్వు 27% బ్యాంకుల్లో రుణాలు ఓబీసీలకు ఇవ్వాలి, 15% ఎస్సీలకు ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. 7.5% గిరిజనులకు ఇవ్వాలి. ఇది ఇక్కడ కావాలి వర్గీకరణ. నేను దీని కొరకు నేను డిమాండ్ చేస్తున్నా. కాదు, బ్యాంకుల్లో వర్గీకరణ కావాలి. దీంట్లో తీసుకురా. కోర్టులు పని ఎట్లా ఉంది ఈరోజు? 33 మంది సుప్రీంకోర్టులో జడ్జీలు ఉంటే 20 మంది ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళే. పేరెత్తి చెప్తున్నా నేను. బ్రాహ్మణులు ఉన్నారు 20 మంది. 33 మందిలో ఎంతమంది ఎస్టీలు ఉన్నారు, ఎంతమంది ఎస్సీలు ఉన్నారు, ఎంతమంది ఓబీసీలు ఉన్నారు? ఈ దేశంలో ఓబీసీలు 50% ఉన్నారు. వాళ్ళు ఎంతమంది ఎందుకు ఇవ్వటం లేదు? హైదరాబాద్ ఇక్కడ ఉన్నటువంటి అమరావతి కోర్టులో ఎంతమంది ఓబీసీలు జడ్జీలు ఉన్నారు? ఈ జడ్జీల్లో వర్గీకరణ కావాలి. ఇది నేను డిమాండ్ చేస్తున్నా. కాంట్రాక్టర్లో కూడా వర్గీకరణ రావాలి. ఇక్కడ తీసుకురండి ముందు కాంట్రాక్టర్లో వర్గీకరణ. చేయగలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఓబీసీల్లో. ఇవ్వండి వాళ్ళకి వర్కులు. మరి కోర్టులలో వర్గీకరణ రావాలి. మొట్టమొదట బ్యాంకుల్లో వర్గీకరణ కావాలి. ఎస్సీలకింత, ఎస్టీలకింత, ఓబీసీలకింత ఇవ్వకపోతే అక్కడ తీసుకొచ్చి మిగిలిన మళ్ళా ఆలోచిద్దాం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బతుకుతుందా? అసలు ఇంతే ఉంటుందా? మంచి ప్రశ్న. జగన్ రాడా మళ్ళా తిరిగి? కారణం ఆయన అడిగింది ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడిగాడు. 2 అడుగుంటే పోయింది. అప్పుడే అడిగింది ఒక్క ఛాన్స్. ప్రజలు ఇచ్చేశారు. అయిపోయింది ఆయన పరిస్థితి. చంద్రబాబు నాయుడు కూడా ఈ వర్గీకరణ, ఈ సూపర్ 6లో నిక్కరు ప్యాంటు ఊడిపోతా ఉంది. ఆయన బాగా లేదు ఆయన పరిస్థితి. ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. ఒరే ఆ పార్టీ మేలు రా అని అంటున్నారు. దాని పేరు కూడా నన్ను చూసి నీ పేరు ఇది కదా, అవును మీ పార్టీ వస్తే బాగుండని అంటున్నారు. అంతకుముందు ద్వేషించేవాళ్ళు, ఉమ్మేసేవాళ్ళు, మా పైన తూ అన్న వాళ్ళు ఈ రోజు రా అంటున్నారు. ఇది పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. షర్మిల గారు ఏమో కేవలం వాళ్ళ అన్నగారినే టార్గెట్ చేసుకుని మాట్లాడుతున్నారు. కేవలం రాజకీయ ప్రత్యర్థి అనేది తెలుగుదేశం పార్టీ కానీ, ఇటు జనసేన కానీ వాటి మీద ఏం మాట్లాడలేదు. ఆమె పనితీరు మీద అసలు ఎలా ఉంది మీకు అనిపిస్తుంది? నా రాజశేఖర్ రెడ్డి నాకు ఫ్రెండ్ కూతురు, నా కూతురు వయసు ఆమెది. ఆమె గురించి నేను మాట్లాడాను. ఈవీఎంలంతా ఫ్రాడ్. ఏదే మస్క్ అని అతను చెప్పాడు. చంద్రమండలంలో కూర్చొని రిమోట్ తో మేనేజ్ చేస్తున్నారు. సునీత విలియమ్స్ లే అంటే నిద్ర లేస్తా ఉంది, కూర్చుంటే కూర్చుంటా ఉంది. మరి స్కూల్లో బిల్డింగ్, హై స్కూల్ బిల్డింగ్ లో ఉన్న రిమోట్లు మేనేజ్ చేయడం చాలా సులువు. దానికి ఆ విధంగానే భారతీయ జనతా పార్టీ 2 సార్లు 3 సార్లు అధికారంలోకి వచ్చింది. ఈవీఎంలు వద్దు, బ్యాలెట్టే ముద్దు. సార్ 2004-2014 మధ్యలో కూడా కాంగ్రెస్ పార్టీ అనేక రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది. అప్పుడు కూడా ఈవీఎం లేదు. అయ్యా వెరీ మంచి ప్రశ్న. ఇంకా 2 కూడా అడగండి చెప్తారు. నేను ఉప ఎన్నికకి వెళితే ఒక ఆయన నన్ను వచ్చి కలిశాడు, ఒక పెద్ద మనిషి ద్వారా. ఆయన పేర్లు నేను చెప్పటం లేదు. నేను 1,00,000 ఓట్లతో గెలిపిస్తాను అని అన్నాడు.
1,00,000 ఓట్లతోనా అని అన్నాను. గెలిపిస్తాను. ఎట్లా గెలిపిస్తామంటే నీకెందుకు, నా దగ్గర కొంత మెకానిజం ఉంది, నేను చేస్తాను, చేసి చూపిస్తాను అన్నాడు. నాకు నమ్మకం కుదరటం లేదు. మరి దేవస్థానం లోపల దేవుడు అక్కడ తీసుకెళ్తాను, శాంక్టమ్ అక్కడ చెప్తారని చెప్తా ఉన్నారు. తీసుకెళ్లాను, టెంపుల్కు తీసుకెళ్లాను. టెంపుల్లో ఇప్పుడు చెప్పంటే ఆయన చెప్పుకొచ్చాడు. నేను తప్పకుండా చేసి చూపిస్తాను, నా దగ్గర విధానాలు ఉన్నాయి. మేము అంతకుముందు నేను 110 సీట్లలో భారతీయ జనతా పార్టీకి నేను సహాయం చేశాను 2014లో అని చెప్పాడు. చెప్పిన తర్వాత నీకేం కావాలి, ఎందుకు నాకు చేయాలనుకుంటున్నావు అని అంటే ఒక పక్కనే పెద్ద మనిషి ఉన్నాడు. ఆయన అన్నాడు, నన్ను రాజ్యసభ మెంబర్ చెయ్యి. నేనెట్ట చేయగలనంటే, నువ్వు చేయగలవు, నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, నన్ను రాజ్యసభ మెంబర్ చేస్తే నిన్ను ఎంపీగా నేను 1,00,000 ఓట్లతో గెలిపిస్తాను అన్నాడు. నాకు నిద్ర పట్టలేదు 3 రోజులు. అరే ఎంపీకి రాజీనామా పెట్టాను. ఒకప్పుడు ఎంపీ రాజీనామా పెట్టి ఎంపీ కొరకు పొరపాటు చేయడం అనేది ఎంతవరకు మంచిదంటే 3 రాత్రుల్లో నిద్ర పట్ల. నాకు 4వ రోజు నేను ఈ సెల్ ఫోన్ నుంచి ఆయన చేశా. ఏమని చెప్పానంటే ఇంగ్లీష్లో చెప్పాను, నా అంతరాత్మ ఒప్పుకోవటం లేదు, థ్యాంక్స్ అని చెప్పా. ఇది విధానం జరుగుతూ ఉంది. వాళ్ళు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ చేస్తున్నారు. మహారాష్ట్రలో చేశారు, వాళ్ళు హర్యానాలో కొన్ని ప్రాంతాల్లో చేశారు. వాళ్ళు కొన్ని దగ్గర మాత్రం ఎక్కడైతే అవకాశం లేదో గమ్మగా ఉంటారు. ఎక్కడ బలహీనతలు ఉన్నాయో ప్రతిపక్షం ఆడ చేసుకుంటున్నారు. ఇది వాస్తవం. దీంట్లో నాకు బాగా ఇంకా ఎక్కువగా తెలుసు, మీకు చెప్పలేదే నాకు తెలుసు వాళ్ళు చేస్తున్న తప్పులు. భారతీయ జనతా పార్టీ సిస్టమేటిక్ గా ఈవీఎంలని కంట్రోల్ చేస్తారు. ఓడిపోయే వాళ్ళు అందరూ అంతే చెప్తారంటారండి. అటు ఓడి గెలిపి ఏముంది, నేను గెలుస్తానంటే నేను తలకాయ ఊపుంటే నేను ఎంపీనైంది. ఇంకోటి కూడా చెప్పారు వాళ్ళు, నువ్వు ఈ టైంలో కానీ గెలిస్తే లీడర్ ది అపోజిషన్ అవుతావయ్యా ఆ బెంగాలోడు ప్లేసులను కూడా చెప్పారు. ఇవన్నీ ఏంటంటే మస్క్ చెప్పిందా నేను నమ్ముతున్నా. ఎథిక్స్ ఇంపార్టెంట్ పాలిటిక్స్ లో. భారతీయ జనతా పార్టీ వాళ్ళకి ఎథిక్స్ లేవు. ఏదో ఒక విధంగా అధికారంలోకి రావడం తప్ప వేరే మార్గం లేదు వాళ్లకు, అంతే. వాళ్ళకి ఎథిక్స్ లేవు. కాంగ్రెస్ పార్టీలో ఎథిక్స్ ఉన్నాయి. ఇట్లాంటి పొరపాట్లు చేయలే, నాకు తెలిసి చేస్తారని కూడా అనుకోవటం. రాజ్యాంగంలో ఎక్కడా క్లాసిఫై చేయాలని లేదు. ఏ ఆర్టికల్లో నేను చదివాను భారత రాజ్యాంగాన్ని 2 సార్లు. వాళ్ళు కూడా చెప్పారు, జడ్జీలు 7 జడ్జీలు, ఎక్కడ కాన్స్టిట్యూషన్ లో లేదు అని వాళ్ళు కూడా చెప్పారు. జడ్జిమెంట్ లో ఎక్కడా లేదు. అంబేద్కర్ రాసిన దాంట్లో 870 ఎస్సీ ఉపకులాలు ఉన్నాయి, 2 కాదయ్యా. ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే 87 ఉపకులాలు ఉన్నాయి మాదిగల్లోనే. ఏం చేస్తావు? దేశమంతా కలిపి 1600 కులాలుంటే ఒక ఎస్సీలోనే 870 ఉపకులాలు ఉన్నాయి. దీని జోలికి పోవడం మంచిది కాదు. బ్యాంకుల్లో వర్గీకరణ చేసుకున్నావు, ఏమి ఎందుకు చేయకూడదు? ఎస్సీలకి ఇంత శాతం ఎందుకు ఇవ్వకూడదు? ఇప్పుడు బొంబాయి వాళ్ళకి మార్వాడీలకేనా దేశంలో ఉండే బ్యాంకులన్నీ? 190% బ్యాంకు లోన్లన్నీ మార్వాడీలకే పోతున్నాయి. ఏంది అది? ప్రధానమంత్రి వాళ్ళిద్దరూ ముద్దులు పెట్టుకోవడమే తక్కువ, అన్నీ జరిగిపోతున్నాయి అక్కడ. వాళ్ళిద్దరు అంత బాగున్నారు. నేను జమిని ఎలక్షన్లు వస్తే రాని, నాకేం అభ్యంతరమే లేదు. రాహుల్ గాంధీ గారు ఆయన ప్రధానమంత్రి కావాలని అనుకుంటే 2004లోనే అయిపోయి ఉండొచ్చు, 2009లో అయి ఉండొచ్చు. వాళ్ళు అధికారాన్ని చూసిన కుటుంబం. 40-50 సంవత్సరాలు, జవహర్లాల్ నెహ్రూ 16 సంవత్సరాలు, ఇందిరాగాంధీ 17 సంవత్సరాలు. మరి ఆ ప్రధానమంత్రులంతా చెప్పులు తీసేసి వాళ్ళ ఇంటికి పోయిన రోజులు ఉన్నాయి. వాళ్ళకేం అధికారం పైన వ్యామోహం మా పార్టీలో ముఖ్యంగా నెహ్రూ ఫ్యామిలీకి లేనే లేదు. వాళ్ళు కావాలనుకుంటే